హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరేజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనందరికీ సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన సిఎస్ఐఆర్ సంస్థ కింద పనిచేసే ఎన్ఎంఎల్ నుంచి మనకి లేటెస్ట్‌గా రిక్రూట్‌మెంట్ అయితే రావడం జరిగింది. సో, మీకు స్టార్టింగ్ సాలరీనే 35,000 దాకా అయితే మీకు ఉండడం జరుగుతుంది. పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకి, అలాగే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. మీరు ఇంటర్ పాస్ అయినా, ఎలాంటి డిప్లొమా పాస్ అయినా, ఎలాంటి డిగ్రీ అంటే బీఎస్సీ, బీకామ్, బీఏ, బీ ఫార్మసీ, బీ ఆర్కిటెక్చర్, మీరు బీటెక్ పాస్ అయినా కూడా అయితే మీరు ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. ఫీమేల్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే ఉండదనమాట. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా అయితే మీరు ఈ జాబ్స్‌కి అప్లై చేయొచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ నుంచి అందరూ అప్లై చేయొచ్చు కాబట్టి తప్పకుండా అందరూ ఈ జాబ్ వీడియోని తప్పకుండా చివరిదాకా చూసి వెంటనే అయితే ఆన్‌లైన్‌లో అప్లై చేయండి. అండ్ మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది, డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో, ఆ లింక్ క్లిక్ చేసి వెంటనే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయిపోయి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. మీరు గనుక ఈ వీడియోని ఇక్కడి దాకా చూసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో కంటెంట్ నచ్చే ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని ఒక్క లైక్ చేసి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికైతే సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన సిఎస్ఐఆర్ సంస్థ కింద పనిచేసే నేషనల్ మెటలర్జికల్ లాబొరేటరీ నుంచి మనకి లేటెస్ట్‌గా జాబ్ రిక్రూట్‌మెంట్ వచ్చింది. సో, వీళ్ళైతే జూనియర్ సెక్రటరియట్ అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకి వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ చేస్తున్నారనమాట. 6థ్ మే నుంచి ఆల్రెడీ ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 30 మే లోపలైతే మీరు ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవాలి. సో, తప్పకుండా లాస్ట్ డే దాకా వెయిట్ చేయకుండా వెంటనే ఈ వీడియో పూర్తిగా చూసి వెంటనే అయితే అప్లై చేయండి. సో, వీటికి సంబంధించి స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు అలాగే జూనియర్ అసిస్టెంట్స్ ఉద్యోగాలు కూడా అయితే మీకు ఉండడం జరిగింది. సో, మీకు జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్‌కి 35,000 దాకా అయితే మీకు స్టార్టింగ్ సాలరీ వస్తుంది. అలాగే మీకు జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలైతే 46,000 దాకైతే మీకు స్టార్టింగ్ సాలరీ అయితే రావడం జరుగుతుంది. మీరు ఇంటర్ గాని, డిప్లొమా గాని ఎలాంటి డిప్లొమా అయినా సరే మీరు పాస్ అయినట్లయితే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఇంటర్ పాస్ అయినా తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. మీరు బీఎస్సీ, బీకామ్, బీఏ, బీ ఫార్మసీ, బీ ఆర్కిటెక్చర్, బీటెక్ ఎలాంటి డిగ్రీ, ఎలాంటి బీటెక్ చేసినా కూడా అప్లై చేయొచ్చు. ఎందుకంటే ఇంటర్ గాని, డిప్లొమా గాని పాస్ అవుతారు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోవచ్చనమాట. వీటికి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఇందాక చెప్పిన విధంగానే ఇంటర్ గాని, డిప్లొమా గాని పాస్ అయితే సరిపోతుంది. మీకు స్టెనోగ్రాఫర్‌కి సంబంధించి మీకు 10+2 స్టాండర్డ్స్‌లో మీకు 200 క్వెషన్స్ అయితే ఉండడం జరుగుతాయి. జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద అయితే ఉంటుందనమాట. అలాగే మీకు ఇక్కడ క్యాండిడేట్స్ ఎవరైతే స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకి అప్లై చేస్తున్నారో సో, వాళ్ళకైతే వీటికి సంబంధించి డిక్టేషన్ కూడా అయితే మీకు ఉండడం జరుగుతుంది. షార్ట్ హ్యాండ్‌కి సంబంధించి. సో, ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో. అలాగే మీకు మెరిట్ లిస్ట్ ప్రకారం అయితే మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్‌కి అయితే మీకు ఇంటర్ గాని, డిప్లొమా గాని పాస్ అయితే సరిపోతుంది. వీటికి సంబంధించి కూడా మీకు మెరిట్ లిస్ట్ ప్రకారం అయితే జాబ్ ఇస్తారు. మెంటల్ ఎబిలిటీ టెస్ట్, తర్వాత జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద క్వెషన్స్ అయితే ఉంటాయి. అలాగే మీకు టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. సో, అది క్వాలిఫై అయితే సరిపోతుంది అంతే. మెరిట్ ఏం రావాల్సిన అవసరం లేదు టైపింగ్‌లో. మీకు ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించి న్యూ పెన్షన్ స్కీమ్, అలాగే డియర్‌నెస్ అలయన్స్, హౌస్ రెంట్ అలయన్స్, ట్రాన్స్‌పోర్ట్ అలయన్స్ ఇవన్నీ కూడా అయితే మీకు రావడం జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. అలాగే లీవ్, ట్రావెల్ కన్సెషన్, కంప్యూటర్ అడ్వాన్స్ అండ్ హౌస్ బిల్డింగ్ అడ్వాన్సెస్, అలాగే మెడికల్ ఎక్స్‌పెన్సెస్ ఇవన్నీ కూడా అయితే మీకు రావడం జరుగుతాయి. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఆంధ్ర, తెలంగాణ నుంచి అందరూ అప్లై చేసుకోండి. ఎవరైతే ఇంటర్ గాని, డిప్లొమా గాని పాస్ అవుతారో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అయితే ఈ జాబ్‌కి అప్లై చేయండి. ఇక్కడ మీకు ఏజ్ లిమిట్స్ చూసినట్లయితే 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు ఫర్ జూనియర్ స్టెనోగ్రాఫర్. అలాగే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్‌కి అయితే 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చనమాట. అలాగే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకా ఎక్స్‌ట్రా 5 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ అయితే ఎక్స్‌ట్రా 3 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చనమాట. మాక్సిమం ఏజ్ లిమిట్ కంటే ఎక్కువ. కాబట్టి తప్పకుండా అందరూ అప్లై చేసుకోండి. ఎవరైతే రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఉన్నారో, నార్మల్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఒకవేళ మీకు గనుక ఏజ్ లిమిట్ సరిపోకపోతే హైకోర్ట్ ఉద్యోగాలనేవి మన ఛానల్ వీడియోస్‌లో అయితే ఉన్నాయి. అది చెక్ చేసి వాటికైతే అప్లై చేయండి. ఇక్కడ మీకు హౌ టు అప్లై అని చెప్పి ఇచ్చారు. మీరైతే ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాలన్నమాట. క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేయాలో 6థ్ మే నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది 30 మే లోపలైతే అప్లై చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ మీకు అప్లికేషన్ ఫార్మ్ ఫీజ్ చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదన్నమాట. వీళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు రూ. 500 అయితే అప్లికేషన్ ఫీజ్ పే చేయాలి. అది ఎలా పే చేయాలో కూడా అయితే చెప్తాను. కాబట్టి చివరిదాకా చూడండి. సో, ఎంత పే చేయాలనుకోమాకండి. సో, వాళ్ళైతే పర్మనెంట్‌గా జాబ్ చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా అందరూ అప్లై చేయండి. సో, వీటికి సంబంధించి నోటిఫికేషన్‌లో ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇచ్చారు. కావాలంటే మీరు ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని ఒకసారి చదివి మాత్రం అయితే అప్లై చేయండి. సో, ఎవరైతే పర్మనెంట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. సో, అప్లై చేయడానికి లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో, అది క్లిక్ చేసినట్లయితే మీకు అఫీషియల్ వెబ్‌సైటే ఓపెన్ అవుతుంది అప్లై చేయడానికి.
మీకిలా వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ సిస్టమ్ అని జెప్పి. సో, మీరైతే ఈ నోటిఫికేషన్‌లో ఉన్న డీటెయిల్స్ అన్ని అయితే పూర్తిగా చదివిన తర్వాత కిందకి లాస్ట్‌కి స్క్రోల్ చేయండి. ఇక్కడ ఐ హావ్ అండర్‌స్టూడ్ అండ్ ఆల్ టర్మ్స్ అండ్ కండిషన్ అని ఉంటుంది. సో, ఇదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇలా ఓపెన్ అవుతుంది. మీ ఫస్ట్ నేమ్, తర్వాత లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడీ, ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. క్యాపిటల్, స్పెషల్ క్యారెక్టర్, నంబర్, స్మాల్ లెటర్ అన్నీ ఉండేటి చూసుకొని ఒక పాస్వర్డ్ క్రియేట్ చేయండి. సో, తర్వాత మీకిక్కడ ఏదైతే క్యాప్చా కనిపిస్తుందో ఆ క్యాప్చా ఎంటర్ చేసి మీకక్కడ ఏదైతే కనిపిస్తే అదే అనమాట. తర్వాత రిజిస్టర్ అయితే క్లిక్ చేయండి. రిజిస్టర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ టు అప్లై ఉంటుంది. సో, ఇదైతే క్లిక్ చేయండి. ఇందాక ఈమెయిల్ ఐడీ ఇచ్చారు కదా! పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారు కదా! సో, అది ఎంటర్ చేసి సో, మీకు ఇక్కడ ఏదైతే క్యాప్చా కనిపిస్తుందో అది ఎంటర్ చేసిన తర్వాత లాగ్ మీ ఇన్ అని చెప్పి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని అయితే అడుగుతారో ఆ డీటెయిల్స్ అన్ని అయితే ఎంటర్ చేయండి. ఏవైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమంటారో సర్టిఫికేట్స్ అవన్నీ కూడా అయితే అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఫైనల్‌గా సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫార్మ్ అనేది. సో, అప్లికేషన్ ఫార్మ్ సబ్మిట్ చేసిన తర్వాత మీరు జిరాక్స్ కూడా అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రింట్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫార్మ్‌ని. మీరు ఎవరైతే అప్లికేషన్ ఫీజ్ పే చేయాలో వాళ్ళైతే అప్లికేషన్ ఫీజ్ పే చేయడానికి ఇక్కడ పే అప్లికేషన్ ఫీజ్ అని ఉంటుంది. సో, ఇదైతే క్లిక్ చేయండి. అప్లికేషన్ ఫీజ్ పే చేయాల్సిన వాళ్ళు ముందు పే చేసి ఇవైతే వీటికి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఐడీ, అమౌంట్, డేట్, ట్రాన్సాక్షన్ రిసిప్ట్ అవన్నీ కూడా అయితే మీరు అప్లోడ్ చేయాలన్నమాట అప్లికేషన్ ఫార్మ్ చేసేటప్పుడు. కాబట్టి అప్లికేషన్ ఫీజ్ పే చేయాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో, వాళ్ళైతే ముందు అప్లికేషన్ ఫీజ్ పే చేసి ఫస్ట్ రిజిస్టర్ అవ్వండి. తర్వాత అప్లికేషన్ ఫీజ్ పే చేయండి. తర్వాత లాగిన్ అయ్యి మీరైతే అప్లై చేయండనమాట. సో, అప్లికేషన్ ఫీజ్ ఎవరైతే పే చేయక్కర్లేదో అంటే ఫీమేల్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్‌మెన్ వాళ్ళు వీళ్ళు అప్లికేషన్ ఫీజ్ పే చేయక్కర్లేదు కాబట్టి వీళ్ళు డైరెక్ట్‌గా రిజిస్టర్ అయ్యి, లాగిన్ అయ్యి అప్లై చేసేసుకోవచ్చు. సో, అప్లికేషన్ ఫీజ్ పే చేయాల్సిన వాళ్ళు ఇది క్లిక్ చేసి ఇక్కడ లింక్ అయితే ఉంటుంది. పే అప్లికేషన్ ఫీజ్ యూజింగ్ ఎస్‌బీ కలెక్ట్ అని ఇదైతే క్లిక్ చేయండి. మీకైతే ఇలా ఎస్‌బీఐ వాళ్ళకి సంబంధించి ఇక్కడ నేషనల్ మెటలర్జికల్ లాబొరేటరీ అని చెప్పి ఉంటుంది. సో, ఇదైతే క్లిక్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ ఎనీ కేటగరీ అని ఉంటుంది. సో, ఇక్కడ సెలెక్ట్ కేటగరీ దగ్గర మీరు ఏం క్లిక్ చేస్తారంటే అప్లికేషన్ ఫీజ్ అని చెప్పి క్లిక్ చేయండి. అప్లికేషన్ ఫీజ్ అని ఉంటుంది స్టార్టింగ్‌లోనే. సో, అప్లికేషన్ ఫీజ్ అయితే క్లిక్ చేయండి. తర్వాత మీకైతే ఇలా ఓపెన్ అవుతుంది. సెలెక్ట్ టైప్ ఆఫ్ అప్లికేషన్ అని ఉంటుంది. రెగ్యులర్ అపాయింట్‌మెంటా ఏంటిది అని చెప్పి అడుగుతుంది. సో, రెగ్యులర్ అపాయింట్‌మెంట్ అని చెప్పి క్లిక్ చేయండి. తర్వాత మీకు సంబంధించిన నేము, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడీ, తర్వాత మొబైల్ నంబర్, తర్వాత మీ యొక్క మొబైల్ నంబరు, మళ్ళీ సేమ్ అదే మొబైల్ నంబర్. ఇక్కడ ఈమెయిల్ ఐడీ, ఇక్కడ టిక్ బాక్స్ మీద టిక్ చేసి మీకు అక్కడ క్యాప్చా ఏదైతే ఉంటుందో ఆ క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత వెరిఫైడ్ డీటెయిల్స్ వస్తాయి. మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి కరెక్టో కాదో చెక్ చేసుకున్న తర్వాత ఫైనల్‌గా కంప్లీట్ పేమెంట్ చేసిన తర్వాత మీరు రిసిప్ట్ కూడా అయితే ప్రింట్ చేసుకోవచ్చనమాట. ఇలా ప్రింట్ చేసిన రిసిప్ట్‌ని అయితే మీరు ఆ పీడీఎఫ్‌ని మీరు ఆన్‌లైన్ అప్లికేషన్‌లో అప్లై చేసేప్పుడు మీరైతే అప్లోడ్ చేయాలి. అలాగే ట్రాన్సాక్షన్ ఐడీ కూడా అయితే ఉంటుంది ఆ రిసిప్ట్‌లో. తర్వాత డేట్, ఎంత అమౌంట్ చేశారు అది కూడా మీరైతే ఎంటర్ అయితే చేయాలన్నమాట అప్లికేషన్ ఫార్మ్‌లో. సో, ఇవన్నీ అయితే మీరు తప్పనిసరిగా మీరు అప్లికేషన్ ఫీజ్ పే చేసి అప్లై చేయాల్సి ఉంటుంది. ఎవరైతే పే చేయాలో. సో, తప్పకుండా ఫైనల్‌గా అప్లికేషన్ ఫార్మ్‌ని కూడా జిరాక్స్ తీసుకోండి. అంటే డౌన్‌లోడ్ చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌కి అందరికీ షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ మీరు ఇంకా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా వెళ్లి జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో, మీరు ఇంకా కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. So, thank you for watching this video. Thank you.